ఇటువంటివి అమ్మాయికి చదవనవసరమా, పెళ్లి చేసి పంపేయాలా? ఎటువంటి కష్టం లేకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, జాబ్ లేకపోయినా, స్టడీ వాల్యూ తెలియకుండా ఏదో తోచిన పని చేసుకుంటూ పెళ్ళం పిల్లల్ని పోషిస్తూ మంత్ ఎండ్ వచ్చేసరికి ఈ అమ్మాయిలు కరెంట్ బిల్లులు, టీవీ బిల్లులు, అది ఇది అని కడుతూ లైఫ్ లో ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి లైఫ్ ని లీడ్ చేస్తూ ఏ పని లేనట్టు ఉచిత సలహాలు ఇస్తూ ఏదోలా నిందించే తీరాలనే ఉద్దేశంతో కష్టం వచ్చినప్పుడు లేకున్నా పెళ్లి అనే విషయంలో రిలేటివ్ అని ఒకే ఒక ట్యాగ్ తో అమ్మాయికి చదువు అనవసరం అని నా లైఫ్ కోసం చెప్పడానికి నీకే అంత రైట్ ఉంటే, అమ్మా నాన్న తిప్పులు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివి పాస్ అయ్యి ఇంటర్ లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి బైపీసీ తీసుకుంటే నీట్ లో సీట్ వస్తే డాక్టర్ అవ్వచ్చు అని చెప్తే ఏమీ తెలియకపోయినా డాక్టర్ అవ్వాలి అని ఒకే ఒక డ్రీమ్ తో కష్టమైనా సరే బైపీసీ తీసుకుని తీరా బైపీసీ తీసుకున్నాక బయాలజీకి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, ఫిజిక్స్ ఒక ట్యూషన్ అని చెప్పి పేరెంట్స్ ని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టలేక సొంతంగా చదివి ఆబ్జెక్టివ్ అని ఐబీ అని కవర్ చేస్తూ చదివి తీరా బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అయినా సరే నీట్ కి సరైన కోచింగ్ లేక నీట్ లో సీట్ రాకపోతే డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ని అచీవ్ చేసి పేరెంట్స్ ని హ్యాపీగా చేసి వారిని ఒక పొజిషన్ లో ఉంచాలని ఉన్నా సరే పోనీ లాంగ్ టర్మ్ తీద్దామంటే మళ్ళీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టలేక సరేలే అని చెప్పి మళ్ళీ ఎంసెట్ రాసి కొన్ని దీపం పాండి ద్వారా అయినా సరే డాక్టర్ అవ్వచ్చు అని ఒకే ఒక్క కోరికతో పేరెంట్స్ ని ఒక స్టేజ్ లో ఉంచాలని లక్ష్యంతో నేను మిడిల్ క్లాస్ లో పుట్టాను కానీ నా పేరెంట్స్ మిడిల్ క్లాస్ లో ఉండకూడదు అని అనుకుంటూ కష్టపడుతూ ఎంసెట్ లో సీట్ తెచ్చుకుని కాలేజ్ లో జాయిన్ అయితే తీరా కాలేజ్ లో జాయిన్ అయ్యాక వాళ్ళు క్లాసులు సరిగ్గా చెప్పక స్టడీ అయ్యాక ఏం చేయాలనేది చెప్పకుండా మాకు మేమే ఆల్టర్నేటివ్స్ అని కోర్సులని అదని ఇదని నేర్చుకుంటూ తిప్పలు పడుతూ ఉంటే, అలా నేర్చుకుంటూ తిప్పలు పడుతూ ఉంటే ఇంకొక పక్క సొసైటీలోకి వెళ్తే అరే నువ్వు అమ్మాయి, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని పెట్టే రిస్ట్రిక్షన్స్ అన్నిటిని భరిస్తూ ఇంకొక పక్క బయటికి వెళ్తే ఎవడు ఏం చేస్తాడా అని చిన్న భయంతో అయినా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకొక పక్క ఎవ్రీ మంత్ మాకు వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ ని భరిస్తూ ఇలా అందరినీ ఎదిరించి చదువుతూ ఉంటే మళ్ళీ ఈ అమ్మాయికి పొగరు, గర్వం, చూస్తాం ఎలా జాబ్ చేస్తుందో, పెద్దలంటే రెస్పెక్ట్ లేదు అని రకరకాల ట్యాగ్లు ఇచ్చుకుంటూ ఉంటే ఏమన్నా లెక్క చేయకుండా సరే పేరెంట్స్ ఉన్నారని హోప్ తో చదివే మాకు మా మీద వాళ్ళకి ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా మార్చేలా చేస్తే తీరా పేరెంట్స్ కూడా పెళ్లి అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక పక్క సక్సెస్, ఇంకొక పక్క ఈ మాటలు ఏం చేయాలో అర్థం కాక ఈ బాధ ఎవరికి చెప్పలేక అరే ఎందుకురా అమ్మాయిగా పుట్టడం అని అనిపించినా సరే పేరెంట్స్ కి నమ్మకం రావడానికి చాలా ప్రయత్నాలు చేసి మనశ్శాంతిగా లేకుండా కూడా మళ్ళీ ఎంత కష్టమైనా సరే నేను సాధించే తీరాలని పట్టుపట్టి తీరా చదువు కంప్లీట్ చేసి ఇప్పుడు నా కష్టానికి తగ్గట్టు ఒక జాబ్ తో క్వాలిఫికేషన్ తో నా పేరెంట్స్ ని అడ్జస్ట్ అవ్వకుండా హ్యాపీగా చూసుకుంటున్నా నేను మీ ముందు నుంచి మాట్లాడుతున్నా. మరి నా లైఫ్ మీద నాకెంత రైట్ ఉండాలి? ఆపదలో లేని రిలేటివ్ ఆర్ బంధువు.